శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర బుధవారం, పైగా కాలభైరవాష్టమి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకానొకప్పుడు సూత మహర్షి శౌనకాది ఋషులందరితో కూడా ఈ విధంగా అంటున్నారు: ఓ తపోధనులారా, మీకిప్పుడు పరమేశ్వరుని యొక్క పూర్ణావతారమైనటువంటి భైరవావతార కథను చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు. ఈ జగత్తంతా కూడా శివపార్వతుల యొక్క లీలా విలాసమే. సహస్రకోటి జన్మార్జితమైనటువంటి పూర్వ పుణ్యం వలన తప్ప జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యందు భక్తి పుట్టదు. భక్తి లేని వారికి ఆయన యొక్క అనుగ్రహం ఎప్పటికీ కూడా లభించదు. హరి బ్రహ్మాదులు సైతం ఆయన మహిమను ఎవ్వరూ కూడా తెలుసుకోలేనటువంటిది. లోకంలో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతూ ఉంటే వాటిని కాలదని మరి మనసును వైరాగ్యం వైపుకు మళ్లించుకుని వలనంటే మాటలా చెప్పండి, అది జ్ఞానం వలన మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా అవిద్య, అహంకారములు అనేటటువంటి వాటిచే కప్పబడి ఉంటుంది. పూర్వం ఒకప్పుడు దేవతలు, ఋషులు కలిసి పరబ్రహ్మ తత్వాన్ని తెలియగోరి బ్రహ్మ వద్దకు వెళ్ళి ప్రళయకాలంలో కూడా నశించినటువంటి అవ్యయ తత్వం ఏది అని ప్రశ్నిస్తారు. దానికి ఆయన అహంకారంతో ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తాడు: ఓ జిజ్ఞాసులారా, సృష్టి, స్థితి, లయ కర్తను నేనే. నేను స్వయంభువును. నాకంటే కూడా అవ్యయమైనటువంటి తత్వం ఎక్కడా లేదు. బ్రహ్మ యొక్క అహంకారానికి నవ్వి విష్ణువు అంతకు మించినటువంటి అహంకారంతో ఇలా అన్నాడు: ఓ వశ్చా, యోగీశ్వరుడవైనటువంటి నీకు ఇలాంటి మూర్ఖత్వం తగదు. నా నాభి కమలం నుండి ఆవిర్భవించినటువంటి నా కుమారుడవు నీవు. నారాయణుడను నేనే, పురుషోత్తముడను నేనే, యజ్ఞ పురుషుడును నేనే. మాయ ఎప్పుడూ కూడా నా ఆధీనంలో ఉంటుంది. ఇక జీవులందరూ కూడా సర్వోత్తమైనటువంటి గతి అయినటువంటి పరమ పురుషుణ్ణి నేనే. శివమాయా విమోహితులు, అహంకార పూరితులు, జీవభావ విలసితులు అయినటువంటి హరిబ్రహ్మలు ఈ విధంగా వాదులాడుకొని సర్వత్రా ప్రమాణమైనటువంటి వేదాలను ఆశ్రయించి నాశనం లేనటువంటి ఏకైక తత్వం ఏది అని ప్రశ్నించారు. దానికి ఋగ్వేదం ఈ విధంగా బదులు పలికింది: సర్వ ప్రాణులు ఎవని యందు ఉన్నవో, ఎవని నుండి సర్వ జగత్తు ఉద్భవించుచున్నదో ఆ రుద్రుడు ఒక్కడే పరమతత్వం అని ఈ విధంగా జవాబు ఇచ్చింది. ఆ తరువాత యజుర్వేదం ఈ విధంగా సమాధానం చెప్పింది: ఏ ఈశ్వరుడు సర్వయజ్ఞములచే అలాగే యోగముచే ఆరాధింపబడుచు ఉన్నాడో, ఎవనిచే మాకు ప్రామాణ్యం లభించుచూ ఉన్నదో అట్టి సాక్షి అయినటువంటి అద్వయతత్వం పరమేశ్వరుడు. ఇక సామవేదం ఈ విధంగా సమాధానమిచ్చింది: ఎవరిచే ఈ యొక్క జగచ్చక్రం తిప్పబడుచూ ఉన్నదో, ఎవరిని యోగులు ధ్యానించెదరో, ఎవని ప్రకాశంచే జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో అట్టి అద్వయ పరమాత్మ ముక్కంటియే అని ఈ విధంగా సమాధానమిచ్చింది. ఇక అధర్వణ వేదం ఈ విధంగా నిశ్చయించి చెప్పింది: ఏ దేవదేవుని కృపచే భక్తులకు జనులు ఆయనను చక్కగా దర్శించుచున్నారో, ఎవరు దుఃఖమునకు అతీతుడో అట్టి అద్వయ నిర్గుణ తత్వమే పరమేశ్వరుడు అని ఈ విధంగా సమాధానమిచ్చింది. అలా ఆప్తవాక్యాన్ని పలికినటువంటి వేదమూర్తులను చూసి మాయా విమోహితులైనటువంటి వివేకాన్ని కోల్పోయినటువంటి హరిబ్రహ్మలు క్రుద్ధులై ఇలా అన్నారు: ఓ వేదమూర్తులారా, సత్య జ్ఞాన స్వరూపులైనటువంటి మీరు వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. దిగంబరుడు, వికృత వేషధారి, నాగాభరణుడు, వృషభవాహనుడు, భస్మదాది, స్త్రీకి లొంగిపోయి సగం దేహాన్నిచ్చి ఎప్పుడూ కూడా వెంటబెట్టుకొని తిరిగేవాడు అయినటువంటి రుద్రుడు ఎక్కడా? సంగరహితుడైనటువంటి పరబ్రహ్మ తత్వం ఎక్కడా? అల్పబుద్ధులైనటువంటి హరిబ్రహ్మలు అహంకారంతో పలికినటువంటి పలుకులకు విచారించి సర్వవ్యాపకమైనటువంటి ఓంకారం సశరీరంగా సాక్షాత్కరించి తత్వాన్ని ఇలా తెలియజెప్పింది: ఓ విధిమాధవులారా, స్వయం జ్యోతిస్వరూపుడైనటువంటి రుద్రుని తపశ్శక్తియే పార్వతి. చిదానందగనుడైనటువంటి రుద్రుని ఆనంద స్వరూపమే పార్వతి. సత్యపురుషుడైనటువంటి రుద్రుని యొక్క జగస్థితి హేతువైనటువంటి మాయాశక్తియే పార్వతి. వెలుగు సూర్యుని, వెన్నెల చంద్రుణ్ణి, ఉష్ణగుణం అగ్నిని ఏ విధంగా అయితే విడిచి ఉండవో అలాగే ఆయన యొక్క తపశ్శక్తి రుద్రుణ్ణి విడిచి ఉండదు. రుద్రుని ప్రమోద కళారూపమైనటువంటి ఆ తపశ్శక్తియే దాక్షాయని, సతి, హైమావతి, శివ, భవాని, అపర్ణ, ఉమా, కామేశ్వరి, శివకామిని, గిరిజా, పార్వతి ఇత్యాది అసంఖ్యాకమైనటువంటి నామాలు ఉన్నాయి. ప్రళయకాలమందు సృష్టి మాయలో లీనమైపోతుంది. మాయ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రుద్రునిలో లీనమవుతుంది.
కాముని పుట్టించినటువంటి ఈ విష్ణువు, కామానికి వశుడైనటువంటి ఈ బ్రహ్మ, మీరిద్దరూ కూడా సచిదానంద పరబ్రహ్మ శబ్దవాచ్యులెట్లా కాగలరు చెప్పండి? కాముని దహించినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే అవ్యయ తత్వస్వరూపుడు. ప్రణవం ఇలా తత్వోపదేశాన్ని చేసినా కూడా హరిబ్రహ్మల యొక్క అజ్ఞానం మాత్రం నశించలేదు. అప్పుడు వారి మధ్య భూమ్యాకాశముల యొక్క అంతరాలమంతా నిండినటువంటి ఒక గొప్ప జ్యోతి ఆవిర్భవించింది. దాని మధ్య త్రిశూలపాణి, పాలాక్షుడు, భుజగభూషణుడు అయినటువంటి పురుషుడు గోచరించాడు. ఆ పురుషుణ్ణి చూసినటువంటి బ్రహ్మ, ఓ రుద్ర, పూర్వం నా లలాటం నుండి ఆవిర్భవించావు. నేనే నీకు రుద్రుడనేటటువంటి నామధేయాన్ని ఉంచాను. చెప్పు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని గర్వంతో పలుకుతాడు. ఆ మాటకు రుద్రుడు అత్యుగ్రుడు కాగా, ఆ రౌద్రం నుండి తేజోవంతుడు, భయంకరుడైనటువంటి ఒక పురుషుడు ముమ్మూర్తుల రుద్రుని పోలినవాడు ఆవిర్భవిస్తాడు. అతనికి కాలభైరవుడు అనేటటువంటి పేరు పెట్టాడు రుద్రుడు. రుద్రుని యొక్క ఆజ్ఞను అనుసరించి అహంకారాన్ని ప్రదర్శించినటువంటి పితామహుని యొక్క 5వ తలను ఎడమ చేతి కొనగోరుతో గిల్లివేశాడు కాలభైరవుడు. ఆ దృశ్యాన్ని గాంచినటువంటి వివేకి అయినటువంటి విష్ణువు భక్తిపూర్వకంగా శతరుద్రీయ మంత్రాలతో రుద్రుని స్తుతించాడు. బ్రహ్మ కూడా తత్వజ్ఞానాన్ని పొంది వేద మంత్రాలచే రుద్రుని స్తుతించాడు. ఈ విధంగా వారిద్దరికీ అహంకార నిర్మూలం కాగా జ్ఞానోదయమైంది. శంకరుడు కూడా వారిద్దరికీ అభయమిచ్చి కాలభైరవునితో ఇలా అన్నాడు: ఓ భైరవ, సర్వ నగరాలలోనూ ముక్తిప్రదమైనటువంటి కాశీనగరం మీద నీకు ఆధిపత్యాన్ని ఇస్తున్నాను. భక్తుల పాపాలను భక్షిస్తావు కాబట్టి పాపభక్షణుడు అని, దుష్టులను శిక్షిస్తావు కాబట్టి అమర్దకుడు అని నీకు పేర్లు ఉంచుతున్నాను. ఈ విష్ణువును ఆదరించు, అలాగే బ్రహ్మను మన్నించు. ఓ నీలలోహిత, ఈ బ్రహ్మ యొక్క కపాలాన్ని చేతధరించి కపాల వ్రతాన్ని పూని నిత్యము కూడా భిక్షాటనం చేసుకుంటూ జీవించు. కాశీ నగరాన్ని ప్రవేశించగానే నీకు బ్రహ్మహత్యా పాతకం తప్పకుండా తొలగిపోతుంది. ఇలా ఆజ్ఞాపించి తక్షణం బ్రహ్మహత్య అనేటటువంటి పేరు కలిగినటువంటి కన్యను సృష్టించి ఆమెతో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మహత్య, ఉగ్రుడైనటువంటి ఈ కాలభైరవుని యొక్క దివ్యమైనటువంటి వారణాసి నగరాన్ని చేరేటంత వరకు అనుసరిస్తూ వెళ్ళు. ఆ నగరంలోనికి నీకు ప్రవేశార్హత లేదు. అది తక్క మిగతా భూతలమంతా కూడా నీవు సంచరించవచ్చు. ఇలా పలికి అంతర్ధానమయ్యాడు రుద్రుడు. ఆ తరువాత పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను అనుసరించి కాలభైరవుడు బ్రహ్మహత్య నివారణార్థం కాపాలికా వ్రతాన్ని పూని ముల్లోకాలలోని పుణ్యక్షేత్రాలను, తీర్థరాజములను సేవిస్తూ నారాయణుని యొక్క నివాసానికి వెళ్ళాడు. భైరవాగమన వార్తను విన్నటువంటి విష్ణువు లక్ష్మితో కూడి ఎదురేగి ఆయనను పూజించి వినయంతో, హే భగవాన్, అక్షయ స్వరూపుడవైనటువంటి నీవు ఈ యొక్క భిక్షావృత్తిని ఎందుకు స్వీకరించావు అని ప్రశ్నించగా బ్రహ్మ శిరస్సును ఖండించినటువంటి వైనాన్ని గుర్తు చేశాడు భైరవుడు. ఇక దానికి విష్ణువు విస్మయాన్ని పొంది, హే పరంధామ, లోక క్షేమాన్ని కోరి నీవు ఆచరించినటువంటి కృత్యంలో నీకు పరాధీనత ఎక్కడ ఉంది? ఓ పాపరహిత, నీ యొక్క నామోచ్చారణ మాత్రమే పాపాలు అన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటే ఇక నీకు పాపం ఎక్కడిది? భిక్షావృత్తి కడు దీనవృత్తి కదా. అట్టి దైన్యానికి అధీనుడ ఒకట దేవరకు లీల. బ్రహ్మ హత్యాది సమస్త పాతకాలు భిక్షావృత్తితో పటాపంచలవుతాయి అని లోకులకు బోధించడమే నీ చర్యలోని అంతరార్థం. లక్ష్మీనారాయణమైనటువంటి మమ్మలను అనుగ్రహించడం కొరకే ఇలా వచ్చావు, కానీ ముల్లోకాధిపత్యం కలిగినటువంటి నీకు వాంఛితార్థం ఏముంటుంది చెప్పు అని స్తుతిస్తూ ఉప్పొంగిపోయి కంట కన్నీరు కార్చాడు. అంతలో క్షీరసాగర రాజతనయ మనోరథవతి అనేటటువంటి స్వచ్ఛమైన మణిని భైరవుని యొక్క భిక్షపాత్రలో వేసింది. దానిని గ్రహించి మరొక స్థానానికి కదిలాడు. ఇక భైరవుని వెంటాడుతూ ఉన్నటువంటి బ్రహ్మహత్యను పిలిచి ముక్కంటిని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించాడు హరి. ఈ నెపంతో వృషభధ్వజుని చక్కగా సేవించుకొని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాను అని సమాధానం చెప్పి వెంట నడిచింది. అలా భైరవుడు కపాల వ్రతాన్ని ఆచరిస్తూ కాశీక్షేత్రంలో కాలు పెట్టగానే బ్రహ్మహత్య హాహాకారం చేస్తూ భూమిని చీల్చి పాతాళంలోకి ప్రవేశించింది. ఇక వెంటనే భైరవుని చేతిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క కపాలం కింద పడింది. ఆ స్థానమే కపాల మోచనం అనేటటువంటి తీర్థం అయింది. బ్రహ్మహత్య తొలగినందుకు భైరవుడు పరమానందంతో తాండవం ఆడాడు. ఈ విధంగా పరమేశ్వరుడు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపంలో ఆవిర్భవించాడు. ఆ తిథినాడు కాశీలో కపాలమోచన తీర్థంలో కానీ లేక మరే ఇతర స్థలముల యందు కానీ భైరవుణ్ణి పూజించి పితృదేవతలకు తర్పణాదులు ఇచ్చి జాగరణం చేసి భైరవ వ్రతాన్ని ఆచరిస్తే
ఆ వ్యక్తికి ఉన్నటువంటి సకల పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అతను విముక్తుడవుతాడు అని సూత మహర్షి శౌనకాది మునులందరికీ కూడా కాలభైరవుని యొక్క కథ గురించి ఈ విధంగా వివరించాడు. ఆ తరువాత వీరభద్రుని యొక్క శరభావతారం గురించి కూడా తెలుసుకుందాం. మునులారా, పరమేశ్వరుడు అనేక సందర్భాలలో అనేక అవతారాలను ధరించాడని చెప్పాను కదా. ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భూచర, వనచర, జలచరాలలో వింత వింత ప్రాణులు అసంఖ్యాకంగా ఉండి తమ యొక్క మనుగడను సాగిస్తూ ఉంటాయి. పంచభూతాలలోనూ వేటికవే విడివిడిగా ప్రాణులు కలవు. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి కాబట్టి అలాంటప్పుడు ఆయన లేనటువంటి స్థలం ఎక్కడుంటుంది చెప్పండి? ప్రాణులన్నీ కూడా ఆయన యొక్క స్వరూపాలే. అందుకే ఆయనకు బహురూపుడు అనేటటువంటి పేరు ఉంది. ఆయన ధరించినటువంటి అవతారాలలో శరభావతారం ఒకటి. సింహాన్ని సైతం అవలీలగా చీల్చగలదు. కాబట్టి ఆ కథ గురించి విని పుణ్యం కట్టుకోండి. శ్రీహరి నృసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నృసింహునికి ఆగ్రహం చల్లారలేదు. గీర్వాణులు భయకంపితులై ప్రహ్లాదుని ఆయన సన్నిధికి పంపించగా ఆ బాలుడు చేతులు జోడించి స్తుతిస్తూ నిర్భయంగా ఆయన యొక్క అంకపీఠాన్ని అధిరోహించాడు. హరి పరమానందభరితుడై ఆ బాలుని దగ్గరకు తీసుకొని లాలించి ఆలింగన పురస్పరంగా స్వీకరించాడు. ఆ తరువాత అయినప్పటికీ కూడా ఆయనకు మాత్రం కోపం చల్లారలేదు. ఆయనకు ఉన్నటువంటి క్రోధం రోమకూపాల నుండి నాలుకలు చాచి అగ్నిజ్వాలలై బహిర్గతమవుతూ ఉంది. ప్రళయవేళ సప్త సముద్రాలను ఇంకింపచేసేటటువంటి కాలాగ్నిలా మండిపడుతూ ఉన్నాడు. శాంతింపచేసేటటువంటి ఉపాయాన్ని కానగా గరళకంఠుని శరణు వేడి విషయాన్ని చెప్పి దేవతలందరూ కూడా ఇలా ప్రార్థించారు. హే కాలకందరా, మాకెప్పుడూ కూడా ఎలాంటి ఆపద సంభవించినా కూడా నీవే కదా మాకు దిక్కు. ఆనాడు సముద్రమదన వేళ సముద్భూత హాలాహలాన్ని కందరంలో బంధించి 14 లోకాలను తమరే రక్షించారు. ఈనాడు నరసింహుని యొక్క క్రోధ జ్వాలలచే పీడితులమై ఉన్నాము. దానిని చల్లార్చడానికి తమరే సమర్థులు. దేవతలకు అభయాన్ని ఇచ్చి పంపించి మనసులో వీరభద్రుని స్మరించాడు నీలకంఠుడు. వెంటనే అతను భయంకరమైనటువంటి నృసింహ రూపాలను ధరించినటువంటి అసంఖ్యాక గణాలతో వచ్చి కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అంటూ చేతులు కట్టుకొని నిల్చుంటాడు. తన యొక్క ఇంగితాన్ని గుర్తెరిగి నరసింహావతారాన్ని మించి ప్రళయాగ్ని సదృశులై మండిపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క అసంఖ్యాక గణాలతో వచ్చినటువంటి వీరభద్రుని చూసి చిరునవ్వు నవ్వి ఇలా ఆజ్ఞాపించాడు రుద్రుడు. ఓ వీరభద్ర, కాలం కాని కాలంలో లోకాలకు విలయం సంప్రాప్తించింది. దురాసదమైనటువంటి క్రోధాగ్నిచే జ్వలిస్తూ ఉన్నాడు నరసింహుడు. శమింపచేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించడం లేదు. తక్షణమే వెళ్ళి అతనిని శాంతింపచేయి. ముందు సాంత్వన వచనాలతో నచ్చచెప్పు. ఒకవేళ శమించకపోతే నా యొక్క భయంకర రూపాన్ని ప్రదర్శించు. అతని తేజస్సును అపహరించి నిర్వీర్యునిగా చెయ్యి. సూక్ష్మ తేజాన్ని నీ యొక్క సూక్ష్మ తేజం చేత, స్థూల తేజాన్ని స్థూల తేజం చేత ఉపశమింపచెయ్యి. నా ఆజ్ఞచే అతని తలను చర్మాన్ని ఇక్కడికి తీసుకొనిరా. ఇక ఆ మాటలు విన్నటువంటి వీరభద్రుడు తన గణాలతో నరసింహుని చెంతకేగి పుత్రుని వలె లాలించి క్రోధాన్ని ఉపసంహరించుకోమని కోరిన గర్వితుడైనటువంటి నరసింహుడు మరింతగా క్రోధావేశుడయ్యాడు. మృగరూపాన్ని పొందినటువంటి హరి మృగభావాన్ని కూడా పొంది పరమేశ్వరుని యొక్క మాయచే స్వస్వరూపాన్ని మరచి మృత్యువుకు మృత్యువైనటువంటి నేను ఈ నా యొక్క సర్వాధిక తేజోరూపంతో సృష్టినంతటినీ కూడా క్షణంలోనే భస్మం చేసేస్తాను. లోక సంహారం కొరకు ప్రవర్తిల్లువాడును నేనే కాబట్టి ఎవరినీ కూడా విడిచిపెట్టను అంటూ వీరభద్రుని మీదకు దూకబోతాడు. తక్షణం పూర్వరూపాన్ని ఉపసంహరించుకొని మహాఘోరము, ప్రత్యక్ష భయకారణము, దుర్దర్శము, శైవతేజ సముద్భవము, మృగపక్షి సమాహారము అయినటువంటి శరభావతారాన్ని ధరించాడు వీరభద్రుడు. తలభాగం పక్షి రూపంలోనూ మిగిలినటువంటి భాగం 4 కాళ్ళు కలిగినటువంటి మృగరూపంలోనూ ఉంటుంది. ఆ రూపం చూసేందుకు ఎంతో భయంకరంగా ఉంటుంది. పక్షులకు రాజు ఖగరాజు అయినటువంటి గరుడు, మృగాలకు రాజు మృగరాజు అయినటువంటి సింహం, ఆ రెండిటి యొక్క సమాహార రూపమే శరభావతారం. అతి తీక్షణమైనటువంటి కోరలు, చూపులతోనైనా సరే దేన్నైనా సరే కాల్చివేయగలిగినటువంటి 3 నేత్రాలు, వజ్ర సదృశ్యమైనటువంటి గోళ్ళు, కంఠమందు నల్లని మచ్చ, శిరసున చంద్రవంక, అతని పాతం వంటి కంఠధ్వని, ఇటు మహోగ్రమైనటువంటి రూపంలో సాక్షాత్కరించి వెనుక 2 కాళ్లపై నిలిచి నరసింహుణ్ణి చేతులతో బంధించి ముక్కుతో పొడిచాడు వీరభద్రుడు. ఇక వెంటనే శ్రీహరికి పూర్వస్మృతి కలిగి
నరసింహ రూపాన్ని విడిచి స్వస్వరూపంతో నిలిచి రుద్రుడైనటువంటి వీరభద్రుణ్ణి అనేక విధాలా స్తుతిస్తాడు. వీరభద్రుడు నరసింహుని యొక్క దేహాన్ని పట్టి తలను వేరు చేసి చర్మాన్ని ఒలిచి దానిని తీసుకుని వెళ్ళి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునికి సమర్పించి అనేక నమస్కారాలను చేస్తాడు. నాటి నుండి నరసింహుని యొక్క చర్మాన్ని ధరిస్తూ వస్తున్నాడు శంభుడు. నరసింహదేవుని యొక్క క్రోధాగ్నికి లోకాలన్నీ కూడా భస్మం కాకుండా రక్షించినటువంటి శంభుని యొక్క శర్వావతార కథ పరమ పవిత్రమైనది అని సూతుల వారు శౌనకాది మునులకు ఈ విధంగా వివరించాడు. ఆ తరువాత పరమేశ్వరుని యొక్క దశావతారములలో దూర్వాసావతారం గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మపుత్రుడు తపస్శాలి బ్రహ్మవేత్త అయినటువంటి అత్రి మహర్షి అనసూయతో కూడి సుఖంగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా ఒక రోజున భార్య పుత్రవాంఛనను వెల్లడించగా ఆయన నిర్వింధ్యా నదీ తీరానికి చేరుకొని ప్రత్యక్ష కులమున పర్వతం చెంత ఆశ్రమాన్ని నిర్మించుకొని అనసూయాదేవి తగినటువంటి పరిచర్యలు చేస్తూ ఉండగా పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేశాడు. పుత్రార్థి అయి ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా అగ్నిజ్వాలలు పుట్టి ముల్లోకాలను తపింపజేయసాగాయి. లోకహితాన్ని కోరి సృష్టి స్థితి లయకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఆయన ముందు ప్రత్యక్షమై నీ యొక్క వాంఛితాన్ని తెలుపవలసింది అని కోరగా ఆయన ఇలా అన్నాడు: ఓ త్రిమూర్తులారా, మీ ముగ్గురు కూడా ముల్లోకాలకు వందనీయులు, అందుకు ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ నేను పుత్రార్థినై ఈశ్వరుని మాత్రమే ధ్యానించాను. ఈశ్వర శబ్దం పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుని యందు మాత్రమే వర్తిస్తుంది. పూజనీయులైనటువంటి మీ ముగ్గురు కూడా ఎందుకు వచ్చినట్లు? ఇందులో మీ యొక్క వాంఛితం కూడా ఏమైనా ఉందా? అందుకు దయతో తెలియజేయండి అని సెలవీయగా అతని పలుకులకు సంతోషించినటువంటి త్రిమూర్తులు ఈ విధంగా బదులిచ్చారు: ఓ అత్రి మహర్షి, మేము ముగ్గురం కూడా ఒకే ఈశ్వర తత్వానికి చెందినవారం. మాకు ఎలాంటి భేదమూ లేదు. సృష్టి వ్యక్తం కాకముందు అవిభ్యాజంగా ఉన్నటువంటి ఈ ఏకైక ఈశ్వర తత్వమే సృష్టి వ్యక్తమైనటువంటి తర్వాత కూడా సృష్టి సంసారాన్ని నిర్వహించడం కొరకు 3 తత్వాలుగా విభాగింపబడుతుంది. అలాంటి తత్వానికి చెందిన వారమే మేము. అతి పవిత్రులమైనటువంటి మీ దంపతులకు మా అంశచే 3 పుత్రులు జన్మించి మీ కీర్తిని వర్ధిల్ల చేయగలరు. అలా వరమిచ్చి అంతర్హితులయ్యారు ఆ త్రిమూర్తులు. అత్రి మహర్షి అనసూయతో కూడి ఆనందంతో ఇంటికి చేరుకున్నాడు. అలా కొంతకాలానికి బ్రహ్మ యొక్క అంశ వలన చంద్రుడు వారికి పుత్రుడై జన్మించగా దేవతలు అతనిని సముద్రంలో పారవేశారు. తిరిగి చంద్రుడు సముద్రం నుండి ఆవిర్భవించాడు. విష్ణువు యొక్క అంశ వలన దత్తుడు ప్రభవించి సన్యాస పద్ధతిని వర్ధిల్లజేశాడు. ఆ తరువాత రుద్రుని యొక్క అంశతో దుర్వాస మహర్షి జన్మించి లోకంలో ధర్మాన్ని ప్రవర్తిల్లజేశాడు. దయానిధి పరమ తపోనిరతుడు అయినటువంటి దుర్వాసుడు బ్రహ్మ యొక్క తేజస్సును వృద్ధి పొందించాలనేటటువంటి కోరికతో అనేక మంది యొక్క ధర్మనిష్టను పరీక్షించాడు. వాటిలో అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. పూర్వం సూర్యవంశస్థుడైనటువంటి అంబరీషుడు అనేటటువంటి మహారాజు సప్తద్వీపాలతో కూడినటువంటి భూమిని పాలించాడు. అతను విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని ఎంతో నియమంగా ఆచరిస్తూ ఉండేవాడు. ప్రతి ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు తిథి వెళ్లకుండా భోజనం చేయడం దాని యొక్క నియమం. అలా ఒక రోజున అంబరీషుడు వ్రతనిష్టలో ఉండగా ద్వాదశి తిథి నాడు దుర్వాస మహర్షి తన శిష్యులతో కూడి రాజదర్శనానికి వచ్చాడు. రాజు మహర్షికి అతిథి సత్కారాలను ఆచరించి భోజనానికి సిద్ధం కావాల్సిందిగా ప్రార్థించాడు. అందుకు మహర్షి సరేనని చెప్పి స్నానానికై నదికి వెళ్ళి రాజు యొక్క వ్రతనిష్ట ఎలాంటిదో అని చెప్పి పరీక్షింపగోరి జాగు చేశాడు. అక్కడ అంబరీషుడు మహర్షి ఎంతకు రాకపోయేసరికి ద్వాదశి తిథి దాటిపోతున్నదే అనేటటువంటి శంకతో నీటిని మాత్రమే తాగి మహర్షి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో స్నానం ముగించుకొని దుర్వాసుడు తన శిష్యులతో కూడి వచ్చి రాజు జలపానం చేసినాడని చెప్పి తెలుసుకొని అతిథిని భోజనానికి ఆహ్వానించి అతిథి రాకుండానే జలపానం చేసినటువంటి కారణంగా దుర్వాసుడు ఆగ్రహోద్రక్తుడై అతనిని దహించడానికి సిద్ధపడతాడు. వెంటనే రాజును రక్షిస్తున్నటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి చక్రం మహర్షి శివస్వరూపుడని ఎరుగక ఆయనను దహించడానికి ప్రజ్వరిల్లుతుంది. అంతలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది: ఓ అంబరీష, ఈ యొక్క సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడే విష్ణువుకు ఇచ్చాడు. ఈ దుర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు. ఇతను అసాధారణమైనటువంటి మహామహిమాన్వితుడు. వెంటనే ఆ చక్రాన్ని శాంతింపచేయి. మహర్షి కేవలం నీ యొక్క వ్రతనిష్టను పరీక్షించి నిన్ను అనుగ్రహించడం కొరకు మాత్రమే ఇక్కడికి వచ్చాడు.
ఆయనను శరణు వేడుకో, నీకు తప్పకుండా శుభాలు కలుగుతాయి అని ఈ విధంగా విరమించింది. రాజు ఆ చక్రాన్ని ప్రార్థించి శాంతింపచేసి మహర్షిని స్తుతించి ఆయన యొక్క ఆశీర్వచనాలను పొందాడు. అంతేకాదు, దుర్వాస మహర్షి శ్రీరాముణ్ణి కూడా పరీక్షించి ఆయన యొక్క దృఢ నియమానికి ప్రీతుడై వరాలను ఇచ్చి అనుగ్రహించాడు. ఒక సందర్భంలో శ్రీకృష్ణుని కూడా పరీక్షించి వరాలను ఇచ్చాడు. స్వతంత్ర ప్రవర్తనుడైనటువంటి దుర్వాసుడు ద్వారకా నగరానికి ఎగి కృష్ణ మందిరం లోపలకు ప్రవేశించి అక్కడ వారిని చూసి ఒకసారి మందహాసం చేస్తూ కోపిస్తూ సుముఖుడగుచు విముఖుడవుచు భోజనం వద్దంటూ తింటూ అందరి వంట తనే తింటూ మంచం మీద నిద్రిస్తూ భూమి మీద దొర్లుతూ ఎక్కడికో పోతూ తిరిగి వస్తూ ఇలా స్వేచ్ఛాచారి అయి సంచరిస్తూ వచ్చాడు. అలా ఒక రోజున కృష్ణ, నాకు పాయసం మీద వేడుక పుట్టింది, పెట్టింపవా అని కోరగా తక్షణం దానిని నెరవేర్చాడు. తాను కొంత తిని చెంతనున్నటువంటి రుక్మిణి అంగములకు కొంత పూసి కొంత తన శరీరానికి పోయమనగా కృష్ణుడు అదే విధంగా చేశాడు. ఆ తరువాత రుక్మిణిని రథ్య అంటే గుర్రంగా చేసుకొని రథానికి ఆమెను పూడ్చి తాను రథమెక్కి సకల యాదవులు చూస్తూ ఉండగా కృష్ణుడు వెంటరాగా నగర సంచారం చేసి తిరిగి వచ్చి చేరాడు. అలసినటువంటి రుక్మిణి సొమ్మసిల్లి పడిపోగా ఆమె మీద ఇంత దుమ్ము చల్లి దక్షిణ దిక్కుగా విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆశ్చర్య భయాలతో రుక్మిణి కృష్ణుడు ఆయన వెంట నడిచారు. వారిని చూసినటువంటి మహర్షి, కృష్ణ, మీ దంపతులను కష్టపెట్టినట్లున్నాను, నీవు కోపాన్ని జయించావు, నీకు వరాలను ఇస్తున్నాను. లోకంలో ఉన్నటువంటి జనులు తమని తాము ఎంతగా ప్రేమించుకుంటారో అంతకు మించినటువంటి కూరిమిని ప్రేమను నీ యందు చూపుతారు. అతుల మహిమతో వప్పారుతూ లోకవంద్యుడు అవుతావు. అతి భక్తితో పాయసాన్ని నా యొక్క సర్వాంగాలకు పూసి అరకాళ్ళ యందు పూయలేదు కాబట్టి నీకు అక్కడే అపాయం ఉంది. అది నీ యొక్క పరమపద ప్రాప్తికి కారణమవుతుంది కాబట్టి దానిని అశుభం అనరాదు. ఋషుల ఎడ, మునుల పట్ల, బ్రాహ్మణుల విషయంలోనూ భక్తిని విడవవద్దు అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఒక రోజున మహర్షి గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా వస్త్రం కొట్టుకుపోయింది. సిగ్గుపడి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండిపోయాడు. సమీపంలో స్నానం చేస్తూ ఉన్నటువంటి ద్రౌపది విషయాన్ని గ్రహించి తన చీరను చింపి ఆ యొక్క శకలాన్ని మహర్షికిచ్చి మర్యాద కాపాడింది. ప్రవాహ వేగంచే ఎగువ నుండి దిగువకు వచ్చి చేరినటువంటి వస్త్ర శకలాన్ని గ్రహించి దానిని ధరించి పాంచాలి యందు ప్రసన్నచిత్తుడై వస్త్రవృద్ధి అనేటటువంటి వరాన్ని ఇచ్చాడు. పాండవులకు సుఖాలు కలిగే విధంగా ఆశీర్వదించాడు. అలా ఒక సందర్భంలో హంసడింబులనేటటువంటి ఇద్దరు రాజులు తనను అవమానించగా వారిని హరిచే తుదమట్టించాడు. తన బ్రహ్మ తేజస్సుచే భూలోకంలో యథాశాస్త్ర విధితో కూడినటువంటి సన్యాస పద్ధతిని స్థాపించాడు. అనేక మందికి జ్ఞానాన్నిచ్చి ముక్తులను చేశాడు. ఈ యొక్క దుర్వాసావతార చరిత్ర పరమ పావనమైనది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దుర్వాసార చరిత్రను వింటారో వినిపిస్తారో వారికి తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలగడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా లభిస్తుందని సూత మహర్షుల వారు శౌనకాది మునులతో ఈ విధంగా వివరించారు. ఈరోజు వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.